రాజారెడ్డిని చంపేశారు, చంపిన వాళ్ళని నేను ఏమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.